ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కమ్మ సామాజిక వర్గం వారికి టికెట్ కేటాయింపుల్లో సందిగ్ధత చోటు చేసుకుంది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానం 1 మినహాయిస్తే జనరల్ 18 స్థానాలున్నాయి. ఆ 18 స్థానాల్లో 4 స్థానాలను గతంలో టీడీపీ కమ్మ సామాజిక వర్గం వారికి కేటాయించేది. ఈ సంప్రదాయం ఎన్టీఆర్ హయాం నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఒక్క సీటు మాత్రమే ఇచ్చే విధంగా పరిణామాలు మారిపోయాయి. దీంతో కమ్మ సామాజిక వర్గానికి టికెట్ కేటాయింపు విషయంపై బాబు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై స్పెషల్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా 3 జిల్లాలుగా విడిపోయింది. కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలుగా విడిపోయాయి. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం స్థానం కమ్మవారి కోటాలో ఉండగా ఈ సాంప్రదాయాన్ని చంద్రబాబు మార్చుతూ కాపులకు కట్టబెట్టేశారు. దీంతో అక్కడి నుంచి నిమ్మకాయల చినరాజప్ప వరుసగా పోటీ చేస్తున్నారు. తూర్పు గోదావరికి సంబంధించి రాజానగరం, రాజమండ్రి సీట్లు గతంలోనూ కమ్మ సామాజిక వర్గం చేతిలోనే ఉండేవి. ఇప్పుడు రాజానగరంలో నేరుగా తామే పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించి కాపు అభ్యర్థికి సీటును కేటాయించారు. దీంతో ఈ స్థానం కూడా కమ్మవారి నుంచి జారిపోయింది. ఇక మిగిలింది రాజమండ్రి రూరల్. చంద్రబాబు రాజమండ్రిలో కమ్మవారికి ఇచ్చే టికెట్ను రాజమండ్రి రూరల్ కి మార్చారు. 2019లో అక్కడి నుంచి బుచ్చయ్య చౌదరి గెలిచారు. ఈసారి రాజమండ్రి రూరల్ తమకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పట్టుబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కాపు నేత కందుల దుర్గేష్ కు సీటు కేటాయించారు. రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీకి చెందిన బుచ్చయ్య చౌదరి పరిస్థితి అయోమయంలో పడింది. దీంతో రాజమండ్రిలో ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు అంటే అక్కడ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం బలంగా ఉంది. ఇక మిగిలింది బిఆర్ అంబేద్కర్ కోనసీమ. ఇక్కడి నుంచి మండపేట కమ్మ సామాజిక వర్గం వారితే. ఈసారి కూడా సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుదేనని చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒకే సీటు తమకు ఇస్తూ ఉండడంతో ఆ సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది. దీంతో తాజాగా రామచంద్రాపురం స్థానాన్ని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని చూస్తుంది. ఈ నియోజకవర్గంలో కూడా అర్ధబలం, అంగబలం పుష్కలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ ఇన్ఛార్జిగా బీసీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఆసక్తి చూపడం లేదు. గతంలో మాదిరిగానే తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని అడుగుతున్నట్లుగా సమాచారం. దీంతో వైసీపీకి చెందిన పప్పుల మసేను వెంకన్నను టీడీపీలో చేర్చుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వెంకన్న పేరు తెరపైకి తెచ్చారు. అయితే కమ్మ సామాజిక వర్గం అండదండలు ఇక్కడ కావాలి. దీంతో శ్రీనుకు వేరే పదవి ఇచ్చి కమ్మ సామాజిక వర్గానికి ఈ టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. చంద్రబాబు, లోకేష్ కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ జనసేన బలహీనంగా ఉంది. ఇప్పటికే జనసేనకు ఈ జిల్లాలో రాజోలు స్థానం ప్రకటించారు. ముమ్మిడివరం కూడా అడుగుతూ ఉండడంతో రామచంద్రాపురం టికెట్ టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ వర్గం పెద్దలు చెబుతున్నారు. స్థానికుడు, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ లోకేష్ కోటరీలో కీలకంగా ఉన్న చుండ్రు వీర్రాజు చౌదరి పేరు తెరపైకి తీసుకొచ్చారు. దీంతో రామచంద్రాపురం కమ్మ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.